ఈ రాష్ట్రంలో కులం చుట్టూ రాజకీయం జరుగుతుంది మనకు తెలుసు. కులంతోనే రాజకీయం చేయడం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మన రాష్ట్ర దరిద్రం, అది దౌర్భాగ్యం కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాపులు 25-27% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. ఏదో ఒక 28% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, గతంలో టీడీపీ పార్టీ కానివ్వండి, ఎవరైనా సరే గెలవాలంటే మాత్రం కాపుల ఓట్ బ్యాంకు చాలా ముఖ్యం. కూటమి కట్టం బంపర్ మెజార్టీతో ఓట్లేసాం. ఈరోజు అధికారంలో ఉన్నాం. 164 సీట్లు ఇచ్చారు. కానీ కాపులు మాత్రం ఎక్కడో కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే కాపులని ఏదో ఒక విధంగా రాజకీయంగా వాడుకోవడం, కాపులని ఏదో ఒక విధంగా మాట్లాడడం, ప్రపంచంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా దాని చుట్టూ కాపు బెల్ట్ ఉంటుంది. ఎవడైనా ఎవరితో లేచిపోయిందని కాపే కారణం, ఎవడెవడిని చంపేసినా కాపే కారణం, ఎవడెవడు పారిపోయినా కాపే కారణం. ఆఖరికి ఒక రౌడీ స్టేట్ అదృశ్యమైతే దానికి కారణం ఎవరు? కాపు నాయకుడు. దానికంత కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ కారణం అని చెప్పి ప్రచారం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు. విషయానికి వస్తే వీళ్ళందరూ ఇప్పుడు మీకు చూపించిన పోస్టర్లు అందరూ కూడా పేరు నాని, అమ్మటి రాంబాబు, అక్క వంగ గీత, ఇంకా గుడివాడ అమ్మనాథ్, బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా